నిన్న మనం ప్రోమో చూసినట్టయితే పేర్స్‌గా అంటే అవినాష్‌ని పక్కన పెట్టేస్తే మన గౌతమ్, నబీల్ అలాగే నిఖిల్ అండ్ ప్రేరణ, రోహిణి అలాగే విష్ణుప్రియ వీళ్ళందరూ గూడా ఒక పెద్ద బ్రిక్స్ కట్టి దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా దేనికోసం అంటే ఓట్ అప్పీల్ కోసం. అయితే ఇప్పుడు నిన్న గనక చూసినట్టయితే ఎవరు కూడా సెకండ్ ఫైనలిస్ట్ అవ్వలేదు. 'బిగ్ బాస్' ప్లాన్ రివర్స్ అయిందనమాట. రివర్స్ కొట్టింది వర్షం. అయితే ఇక ఇలా ఈ రకంగా ఆడటం వల్ల ఏమైంది అంటే, నిఖిల్ ప్రేరణ వాళ్ళు గెలవడం జరిగింది. యాక్చువల్లీ రోహిణి, విష్ణు వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. వాళ్ళకే వస్తుందనుకున్నారు గానీ, ఆఖరి నిమిషంలో మిస్ అయినట్టు మన దగ్గరున్న సమాచారం. సో, నిఖిల్, ప్రేరణ మధ్య ఎవరు ఓట్ అప్పీల్ అడుగుతారనేది కూడా ఇక్కడ పెద్ద మ్యాటరే. యాక్చువల్లీ ఈ సీజన్ అంతా మీరు గమనించండి. ఎంట్రీ దగ్గర నుంచి కూడా బడ్డీస్‌గా, జంటలుగా బిగ్ బాస్ పెడుతున్నాడు. మనకి లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే ఒకళ్ళే విన్నర్ ఉంటారు. వాళ్ళెళ్ళి ఓట్ అప్పీల్ అడుగుతారు. ఇక్కడ నిఖిల్, ప్రేరణ ఇద్దరు జంటగా ఆడారు కాబట్టి, లేదా నిఖిల్, ప్రేరణ కావచ్చు, విష్ణు, రోహిణి కావచ్చు, జంటలుగా ఆడిన సందర్భంలో మరి ఆ జంట గెలిస్తే ఆ జంటలో ఎవరెళ్తారనేది మళ్ళీ డిస్కషన్ పాయింట్ జరుగుతుందనమాట. మరి విష్ణు, రోహిణి గెలిస్తే విష్ణు త్యాగం చేస్తదేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు విష్ణు కూడా పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత పాయింట్ మీద స్ట్రాంగ్‌గా నిలబడుతోంది. ఈయన నిఖిల్‌కి సపోర్ట్ చేయడంలో గానీ, లేకపోతే వేరే విషయంలో కానీ. అలాగే మన 'ప్రేరణ' అండ్ 'నిఖిల్‌లో' అయితే నాకు తెలిసి నిఖిల్ ప్రేరణకి ఇస్తాడేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే నిఖిల్‌కి కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ కాబట్టి. మరి 'నబీల్' అండ్ ఇప్పుడు గౌతమ్ గెలిచే అవకాశాలైతే కనిపించటం లేదు.